పేపర్ తయారీలో ఎవరెవరు ఉన్నారు, ఇవన్నీ బయటికి రావాల్సిన విషయాలు. పేపర్ తయారీలో ఎవరెవరు ఉన్నారు, డిజిటల్ యాక్సెస్ ఎవరెవరి చేతుల్లో ఉంది, ఎంతమందికి లీక్ వెళ్ళింది, ఎంత ముడుపులు చేతులు మారాయి, ఇవన్నీ తేలాలి. అందుకే సిబిఐ విచారణ కావాలి అని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకు తెలుసా? కారణం, ఈ రాష్ట్రంలో చంద్రబాబే పోలీసు, ఈ రాష్ట్రంలో చంద్రబాబే లాయరు. ఆయన ఆదేశాలతోనే ఆయనే పర్యవేక్షిస్తాడు వ్యవహారాలను. అధికారం ఉన్నది ఆయన చేతుల్లోనే, అధికారులు రిపోర్ట్ చేసేది ఆయనకే. మరి నిజాలు బయటికి రావాలి అని అంటే ఆయన కొడుకే విద్యాశాఖ మంత్రి. మరి నిజాలు బయటికి రావాలి అని అంటే, విచారణ నిజాయితీగా జరగాలి అని అంటే సిబిఐ లాంటి ఏజెన్సీ, థర్డ్ పార్టీ ఏజెన్సీ వస్తేనే కదా నిజాలు బయటకు వచ్చేది. అప్పుడే కదా ఈ రాష్ట్రంలో వ్యవస్థల మీద ఎవరికైనా నమ్మకం ఉండేది. ఉద్యోగాలకు సంబంధించి ఇంకా నెక్స్ట్ పాయింట్కి పోతే ఉద్యోగాలకు సంబంధించి ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ రిజల్ట్స్ అయినా తీసుకోండి, లెట్ ఇట్ బి ఎనీ ఎగ్జామ్స్, పబ్లిక్ సంబంధించి ఉద్యోగాలకు సంబంధించి ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా కూడా, పబ్లిక్ ఎగ్జామ్స్ స్పెషల్లీ పబ్లిక్ ఇన్వాల్వ్ అయి ఉన్న ఎగ్జామ్స్ ఏదైనా కూడా, ఇటువంటివన్నీ కూడా పారదర్శకంగా మెరిట్ లిస్టులను డిస్ప్లేలో పెడతారు. పారదర్శకంగా మెరిట్ లిస్టులో ఈ డిస్ప్లేలో పెడతారు. ఎనీ ఎగ్జామ్, యూపీఎస్సీ నుంచి తీసుకోండి, ఎక్కడైనా తీసుకోండి. కానీ చంద్రబాబు నాయుడు గారి